2025 టాలీవుడ్కి ఒక రోలర్ కోస్టర్ రైడ్లా అయింది. పక్కా హిట్ అయితే అనుకున్న సినిమాలు అస్సాం ట్రైన్ ఎక్కాయి, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ వీడియోలో మనం 2025లో బిగ్గెస్ట్ రాడ్ రంబోలాస్ ఏంటో చూద్దాం. అయితే కంప్లీట్ రాడ్ రంబోలా మూవీస్లోకి వెళ్లే ముందు మంచి స్కోప్ ఉండి డిసప్పాయింట్ చేసిన మూవీస్ చూద్దాం. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి బెటర్ ఎగ్జిక్యూషన్ చేసి ఉంటే ఈ మూవీస్ పక్కా పెద్ద హిట్స్ అయ్యేవి. ముందుగా హరిహర వీరమల్లు. ఫస్ట్లీ పవర్ స్టార్ సినిమా అండ్ అందులోనూ చాలా మంచి సబ్జెక్ట్, కిరవాన్ గారి మ్యూజిక్. ఇలా చూసుకుంటే అన్ని ప్లస్ ఏ మూవీకి అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్ ఆన్ పేపర్. కానీ మూవీ చూస్తే పూర్ విఎఫ్ఎక్స్ అండ్ పార్ట్ 2 కోసం సెకండ్ హాఫ్ అనవసరంగా ల్యాగ్ చేయడం అండ్ పూర్ రైటింగ్ వల్ల సినిమా అనుకున్నంత స్థాయికి అయితే వెళ్ళలేకపోయింది. బట్ డెఫినెట్లీ చాలా స్కోప్ ఉన్న మూవీ ఇది అండ్ ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టి ఉంటే చాలా పెద్ద సక్సెస్ అయ్యేది. సో డెఫినెట్లీ ఆపర్చునిటీ గాట్ మిస్డ్. నెక్స్ట్ సినిమా వచ్చేసి కింగ్డమ్. నేను పర్సనల్గా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా ఇది. కొండన్న లుక్స్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్, అనిరుద్ గారి మ్యూజిక్ అండ్ జెర్సీ లాంటి మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ అవడంతో ఈ మూవీకి హైప్ చాలా పెరిగింది అండ్ టీజర్ అండ్ ట్రైలర్ కూడా బాగున్నాయి. ప్రాపర్గా హై ఇచ్చే సీన్స్ లేకపోవడం అండ్ సెకండ్ హాఫ్లో పూర్ రైటింగ్ అండ్ ఎక్కడో మనకు కనెక్టివిటీ మిస్ అవ్వడంతో ఈ మూవీ అయితే అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేకపోయింది. సో డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్స్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ మూవీ వచ్చేసి కన్నప్ప. ఎస్, మీరు విన్నది కరెక్టే. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అండ్ కొంచెం అది పక్కన పెడితే ఐ థాట్ దిస్ వాస్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ కంప్లీట్లీ డివోషనల్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి ఉంటే ఇంకా బెటర్ అవుట్కమ్ అండ్ బెటర్ రిజల్ట్ వచ్చేదని నా ఒపీనియన్. హానెస్ట్లీ మంచు విష్ణు గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ మూవీలో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ సీన్స్లో. నెక్స్ట్ ఇంకా మనం రాడ్ రంబోలా మూవీస్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్, వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఆఫ్ 2025. శంకర్ గారు అండ్ అందులోనూ పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా. సో ఈ సినిమా మీద నట్టు మూవీ లెంత్ ఎక్కువ అయిపోయి ఎడిటింగ్లో మంచి సీన్స్ పోవడం అండ్ కట్స్ ప్రాపర్గా లేకపోవడం కూడా ఈ మూవీ ఫెయిల్యూర్స్కి వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు. ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీ ఈస్ అప్పన్న గారి క్యారెక్టర్ అండ్ ఆయన ఉన్న సీన్స్ చాలా బాగా వచ్చాయి అండ్ ఐ రియలీ ఫెల్ట్ ఆ క్యారెక్టర్ మీద ఒక ఫుల్ లెంత్ మూవీ తీసుంటే ఇంకా బాగుండేది. అండ్ ఈ ఇయర్ వచ్చిన రాడ్ రంబోలా మూవీస్లో ఇది చాలా బెటర్ మూవీ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రాబిన్ హుడ్. నితిన్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నారు. సో వెంకీ గారితో మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది అండ్ ఆయన మూవీస్ కూడా అన్నీ బాగుంటాయి విత్ హిలేరియస్ కామెడీ ట్రాక్స్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన భీష్మ కూడా పెద్ద హిట్ అవడంతో దిస్ ఫిల్మ్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫర్ నితిన్. బట్ మూవీకి వచ్చేసరికి పెద్ద రాడ్డే. కామెడీ ట్రాక్స్ అస్సలు వర్కౌట్ అవ్వకపోవడం అండ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మూవీ అస్సలు ఎంగేజింగ్గా లేకపోవడం వల్ల థియేటర్లో ఆడియన్స్కి నీరసం వచ్చింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మాస్ జాతర. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్న రవితేజ గారు ఈ మూవీతో పక్కా కంబ్యాక్ ఇస్తారని అందరు అనుకున్నారు. టీజర్ ట్రైలర్ కూడా బాగుండడం అండ్ ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండడంతో ఈ మూవీ మీద హోప్స్ పెరిగాయి. నాగవంశీ గారు కూడా కాన్ఫిడెంట్గా కంబ్యాక్ సినిమా ఇస్తున్నామని ఫ్యాన్స్కి ప్రామిస్ చేశారు. బట్ మూవీకి వచ్చేసరికి ఏదీ వర్కౌట్ కాలేదు. రవితేజ గారి ఎఫర్ట్స్ తప్ప నాకైతే ఇంకా ఏమీ కనిపించలే మూవీలో. నవ్వేరాని కామెడీ ట్రాక్స్, అస్సలు హై ఇవ్వని మాస్ మూమెంట్స్, పూర్ బీజిఎం. సో ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ విత్ దిస్ మూవీ అండ్ అన్ఫార్చునేట్లీ రవితేజ గారి ఖాతాలో ఇంకో ఫ్లాప్. నేను నెక్స్ట్ చెప్పబోయే సినిమాలు రాడ్ రంబోలా లిస్టులోనే పెద్ద రాడ్ రంబోలాలు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కొన్ని మూవీస్కి ఫస్ట్ నుంచే ఫ్లాప్ కలా కనిపిస్తుంది. ఈ మూవీకి టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ ఇలా ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్దీ క్లియర్గా డిజాస్టర్ కలా కనిపించింది. కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ఉందని ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా అనేసరికి ఏదో క్యూరియాసిటీ పెరిగింది. కానీ అది చూసాక యాజ్ ఎక్స్పెక్టెడ్ మూవీ టర్న్డ్ అవుట్ టు బి ఎ డిజాస్టర్. ఇది యాక్చువల్లీ ఎర్లీ 2000s లో రావాల్సిన సినిమా, కొంచెం లేట్ అయింది అంతే. అప్పుడు వచ్చినా కానీ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ అండ్ సిద్ధు కాంబినేషన్లో వచ్చిన మూవీ. టీజర్స్, ట్రైలర్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ ఏదో కొత్త సబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ చేసినట్టయితే అనిపించింది. మూవీకి వచ్చేసరికి టోటలీ డిసప్పాయింటింగ్. రైటింగ్లో మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టకపోవడం, టోటలీ ఇల్లాజికల్ రైటింగ్ అండ్ మూవీ కూడా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోయారు అండ్ ఎట్ నుంచి ఎటో వెళ్ళిపోతుంది మూవీ చూసినట్లయితే. మూవీ మెయిన్ స్టోరీ లైన్ వాస్ గుడ్. సో దాని చుట్టూ సీన్స్ మంచిగా రాసుకొని అండ్ స్క్రీన్ ప్లే ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేది. సో ఇది కూడా ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. నెక్స్ట్ మూవీ మిత్రమండలి. మొత్తం యంగ్ టీమ్, కొత్త డైరెక్టర్ చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ నుంచి అయితే ఒక ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్, జాతిరత్నాలు లాంటి వైబ్స్ ఇచ్చాయి అండ్ అంత పెద్ద హిట్ అవుతుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. యాక్టివ్ ప్రమోషన్స్ అండ్ మన గురూజీ సాంగ్ కూడా రీమిక్స్ చేయడంతో మూవీ పైన హైప్ ఇంకా పెరిగింది. బట్ మూవీ ఈజ్ అబ్సల్యూట్లీ డిజాస్ట్రస్. ఒక్క సీన్కి కూడా నవ్వు రాలేదు అండ్ ఆనెస్ట్లీ ఈ సినిమా నేనైతే ఇంటర్వెల్ కాపేశాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మూవీ ఆఫ్ ద ఇయర్ లైలా.
ఈ సినిమా గురించి నేను ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. ఆల్రెడీ ఈ మూవీని ఎంత వేసుకోవాలో అంత అయితే వేసేసుకున్నారు అండ్ ట్రోలింగ్ కూడా గట్టిగానే జరిగింది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ కన్నా ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూసే బాగున్నాయి. ఇలాగా ముందుకు వంగిపోయిన షాట్, దాని డైలాగులు వంగిపోతే మీరు చూసి మీరేం చూసి తీసుకోవారు ఇంటికి ఫోటో నాది చెప్పండి. మీరు ఏమైనా ఏం చేసిరా ఫోటో? నేను మొగొండని మీకు తెలుసు కదా, నేను విశ్వక్సేన్ అని మీకు తెలుసు కదా, నేను వంగితో కూడా చూస్తున్నా మీరు ఈ మధ్య. సో అది గైస్ 2025లో నాకు బాగా రాడ్ రంబోలా అనిపించిన మూవీస్. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎలాగో ఇక్కడ దాకా వీడియో చూసారు కదా, ఛానల్ చెక్అవుట్ చేయండి అండ్ కాంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.